హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్వీట్ రెసిపీ అండి. సున్నుండలు, మినపగుళ్ళు, పంచదార, నెయ్యి. మరి న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, మనం స్వీట్ చేసుకోవాలి కదా. న్యూ ఇయర్ స్పెషల్ స్వీట్ సున్నుండలు అండి. ఇప్పుడు ముందుగా మనం ఈ మినపగుళ్ళు వేగించుకుందాము. ఒక గ్లాస్ మినపగుళ్ళకి గ్లాసున్నర పంచదార కొలిసి పెట్టుకున్నానండి. నెయ్యి ముందుగా వేగించుకోవాలి. వీటిల్లోనే మనం కొద్దిగా ఒక గుప్పుడు బియ్యం, గుప్పుడు పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 గ్లాసులు మినపగుళ్ళు తీసుకున్నానండి, వేగించుకోవాలి. ఫ్లేమ్ తగ్గించుకుని మీడియం ఫ్లేమ్ కన్నా కూడా తక్కువగా వేగించుకోవాలి. లోపలికంటా వేగుతాయి. ఇప్పుడు కదుపుకుంటూ వేగించుకోవాలి. సగం తీసేస్తానండి. సగం 2 సార్లు వేగించుకుందాం, బాగా వేగుతాయి. సగం తీసేసానండి. అలా అయితే బాగా వేగుతాయని ఖాళీగాని సగం తీసేసాను. 2 సార్లు వేగించుకుందాం. బాగా వేగాలి, కదుపుకుంటూ వేగించుకోవాలి. మాడనివ్వకుండా వేగించుకోవాలి. కమ్మగా మంచి స్మెల్ వచ్చే వరకు, కలర్ మారి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేగించుకోవాలి. ఇవి వేగటానికి మనకి ఒక 10 మినిట్స్ పడుతుందండి. కొంచెం కలర్ మారినాయండి. 50% వేగింది. ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద స్పూను పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నాను. తొందరగా వేగిపోతాయి కదా అని సగం వేగాక వేస్తున్నాను. ఒక పెద్ద స్పూను పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు బియ్యం. మంచి స్మెల్ వస్తున్నాయి. ఇంకొక 2 నిమిషాలండి. వేగిపోయినాయండి. ఇలా ఎర్రగా వచ్చే వరకు వేగించుకోవాలి. మీకు అలవాటు లేకపోతే కనుక 2 గింజలు నోట్లో వేసుకుని చూసుకోండి, తెలిసిపోతుంది. ఇవి తీసి ప్లేట్లో వేసేస్తున్నాను. మిగతావి కూడా వేసేసుకున్నా అండి. ఇవి కూడా అలాగే వేగించేసుకుందాము. ఇవి మొత్తం చల్లారి పెట్టాము, బాగా వేడిగా ఉన్నాయి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుని ఉండలు చుట్టేసుకుందాం.
ఇవి కూడా వేగిపోయినాయండి. ఇవి కూడా ప్లేట్లో వేసి చల్లారి పెట్టేసుకుందాం. ముందే వేగించుకుని చల్లారిపోయినాయండి. ఇవి మిక్సీ పట్టేద్దాము. బరకగా పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. నెయ్యి వేడి చేస్తున్నానండి. అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఉండలు చుట్టేసుకుందాం. గ్లాసున్నర షుగరు మిక్సీ పట్టి వేసుకున్నానండి. మన గ్లాసు మినపగుళ్ళకి గ్లాసున్నర పంచదార చొప్పున తీసుకున్నాం కదా. గ్లాస్ మినపగుళ్ళకి గ్లాసున్నర పంచదార. అలాగే మిక్సీ పట్టుకున్న మినపగుళ్ళు మిక్సీ పట్టుకున్నానండి. ఇది ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాము. ఇలాచీ పౌడర్ వేస్తున్నాను కొంచెం. వేడి చేసిన నెయ్యి పోస్తున్నాను. చూసి పోసుకుందాం. చేత్తో కలుపుకుందామండి మొత్తం. ఇంకా కొంచెం నెయ్యి పడుతుందండి. అంతా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఉండలు చుట్టేసుకుందాం. దీనికి 1/2 కేజీ నెయ్యి పట్టిందండి. మనం ఇలా నెయ్యి పైకి వచ్చే వరకు రౌండ్గా నున్నగా చుట్టుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ చేసేసుకోవాలి. మనం గట్టిగా నొక్కితే అందులో ఉన్న నెయ్యి అంతా పైకి వస్తుందండి. అప్పుడు ఉండ కూడా పగులు లేకుండా నున్నగా వస్తుంది. నెయ్యి సరిపోలేదు అంటే కనుక మనకి ఉండ పగిలిపోతుంది. ఇలా నున్నగా రాదనమాట. మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి. మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి కదండి. మా ఇంట్లో న్యూ ఇయర్ స్పెషల్ స్వీట్ అండి ఇది. మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి. మినపసున్నుండలండి, న్యూ ఇయర్ స్పెషల్ స్వీట్ మా ఇంట్లో. మినపసున్నుండలు, దీనికి మినపగుళ్ళు 1 గ్లాస్ అయితే పంచదార 1 గ్లాసున్నర, 1/4 కేజీ నెయ్యి పట్టింది. నేను 2 గ్లాసులు మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ నెయ్యి, 3 గ్లాసులు పంచదార వేసాను. బాగా వేగించాము, దోరగా వేగించి అందులోనే 4 స్పూన్లు బియ్యం, 3 స్పూన్లు పచ్చిశనగపప్పు కూడా వేసి వేగించాను.
చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా మంచిది. మంచి బలము, హెల్దీ స్వీట్ కూడాని. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. అలాగే అందరికీ, మన ఫాలోవర్స్ అందరికీ, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి. వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మీ అన్ని ప్లానింగ్స్, ప్రాజెక్టు అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని, మీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని, మీ ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి, దేవుని కోరుకుంటున్నాను నేను. వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.